రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ విచారణలో స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో ఇవాళ కాళేశ్వరం విచారణ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ హైదరాబాద్కు రానున్నారు. సాయంత్రం అధికారులతో సమావేశమవుతారు. నవంబర్ 23 నుంచి మరోసారి కాళేశ్వరంపై విచారణ ప్రారంభం కానుంది. 2 వారాల పాటు కమిషన్ విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తుంది. అనంతరం కమిషన్ విచారణ నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. ఇప్పటికే రిటైర్డ్ ఇంజనీర్లు విచారించిన కాళేశ్వరం కమిషన్ విజిలెన్స్, ఎన్డీఎస్ఏ, కాగ్ నివేదికల ఆధారంగా ఇతర అంశాలపై విచారణ చేయనుంది. రిటైర్డ్ ఐఏఎస్ల విచారణ తర్వాత ఈసారి ప్రజాప్రతినిధులను, గత ప్రభుత్వ పెద్దలను విచారించే అవకాశం ఉంది. అధికారుల విచారణ అనంతరం ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని కమిషన్ తెలిపింది. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్, గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హరీష్ను కూడా కమిషన్ విచారణ చేయనుంది. కాళేశ్వరం కమిషన్ విచారణలో స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో ఇవాళ కాళేశ్వరం విచారణ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ హైదరాబాద్కు రానున్నారు. సాయంత్రం అధికారులతో సమావేశమవుతారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, మీ దగ్గర కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతున్నది. ఇప్పటికే ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ విచారణ వేగవంతం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి కూడా ఈ యొక్క విచారణకు సంబంధించినటువంటి జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్కు చేరుకున్నారు. రేపటి నుండి మళ్ళీ ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ విచారణ చేపట్టబోతున్నారు. ఇప్పటికే అనేక మంది ఈఎన్సీలను, వివిధ అధికారులను, అదేవిధంగా నిర్మాణ రంగ సంస్థలను కూడా విచారణ చేసినటువంటి ఈ యొక్క విచారణ కమిషన్ ఇప్పుడు మరొకసారి కూడా ఐఏఎస్ అధికారులను విచారించాలని చెప్పేసి భావిస్తున్నది. గత 2 వారాల పాటు కూడా ఇక్కడే ఉండి హైదరాబాద్లో ఉండి ఈ యొక్క విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. ఐఏఎస్ అధికారులు ప్రధానంగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దీంట్లో జరిగినటువంటి ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో రాకముందు చేసినటువంటి ఆరోపణలు కానీ ప్రభుత్వం విచారణ కమిషన్ వేసింది కాబట్టి ఈ విచారణ నిమిత్తం దీనిపైన ఏదైతే ఆరోపణలు ఉన్నాయో, ఎవరెవరైతే అధికారులు ఇందులో భాగస్వాములు ఉన్నారో, సూత్రధారులు, పాత్రధారులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇప్పటికే విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఐఏఎస్ అధికారులను కూడా రేపటి నుండి విచారించనున్నారు. ఐఏఎస్ అధికారుల యొక్క పాత్ర ఏంది, దీనికి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారని చెప్పి, ఏ విధంగా జియాలజికల్ రిపోర్ట్ కానీ లేకపోతే అక్కడ సైట్ మీదకి వెళ్ళి పరిశీలించారా లేదా అని చెప్పి, లేకపోతే నిర్మాణంలోకి సంబంధించినటువంటి ఈ ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారా లేదనేటువంటి ప్రతిదాన్ని కూడా ఇప్పటికే విచారణ చేస్తున్నటువంటి అధికారులు మరొకసారి ఐఏఎస్ అధికారులను కూడా విచారించిన తర్వాత ఇటు రాజకీయ నాయకులు అంటే ప్రముఖంగా ప్రజాప్రతినిధులను కూడా ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిన తర్వాత ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఈ యొక్క సుందిల్లా కానీ, అన్నారం కానీ, మేడిగడ్డ బ్యారేజీలు కానీ, ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్ అయితే కుంగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో ఇటు విచారణ కూడా వేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దీనిపైన కొంత ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత దీనిపైన పూర్తిస్థాయి పనులను చేపట్టాలని చెప్పి భావిస్తున్నా కానీ కొన్ని మరమ్మతులు అయితే చేస్తూ ఉన్నది. మరొకవైపు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఇచ్చేటువంటి రిపోర్టును కీలకంగా, అదేవిధంగా ఇటు విచారణ కమిషన్ ఇచ్చేటువంటి రిపోర్టు, విజిలెన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా ఈ
యొక్క ఎవరెవరైతే దీంట్లో ఐఏఎస్ అధికారులు కానీ, లేకపోతే నిర్మాణ రంగ సంస్థలు కానీ, లేకపోతే ఇంజనీర్లు కానీ, అదేవిధంగా ఇటు ప్రజాప్రతినిధులు కూడా వీళ్ళందరూ ఎవరెవరు పాత్ర ఉన్నారని చెప్పి వీటిపైన ఎవరైతే దీంట్లో ఈ యొక్క పాపానికి అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దాని కింద ఉన్నటువంటి బ్యారేజీల కుంగుబాటు కానీ, లేకపోతే జరిగినటువంటి నష్టానికి కారకులు ఎవరైతున్నారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగానే ఈ యొక్క విచారణ అయితే వేగవంతం చేస్తూ ఉన్నది. అయితే రాంబాబు, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో హరీష్ను కూడా ఈ కమిషన్ విచారణ చేపట్టే అవకాశం ఉందా? తప్పకుండా ఆనాడు ఉన్నటువంటి ఒక మినిస్టర్ అతనే కాబట్టి దానికి సంబంధించి ఇప్పటికే ఇటు ప్రజాప్రతినిధులు కూడా విచారించాలని చెప్పేసి కాళేశ్వరం కమిషన్ భావిస్తున్నటువంటి నేపథ్యంలో నాటి మంత్రి ఆయనే కాబట్టి దానికి సంబంధించి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇప్పటికే ప్రజాప్రతినిధులకైతే నోటీసులు ఇస్తామని కూడా స్పష్టంగా కమిషన్ చెప్పినటువంటి నేపథ్యంలోనే మరొక వైపు ఇప్పటికే ఐఏఎస్ అధికారులను అదేవిధంగా ఇటు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా విచారణ చేస్తున్నటువంటి వివిధ అధికారులను కూడా విచారిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడైతే తప్పకుండా దీనికి సంబంధించి ఎవరైతే దీంట్లో కీలకంగా వ్యవహరించారో ఆయా అధికారులు వారితో పాటుగా సంబంధిత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రజాప్రతినిధులు దీంట్లో హరీష్ రావు పేరు కూడా ప్రధానంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అతనే ఆ రోజు ఉన్నటువంటి మంత్రి కాబట్టి ఈ నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నటువంటి హరీష్ రావు కన్సర్న్లోనే మొత్తం జరిగిందని చెప్పి మరొకవైపు కేసీఆర్ కూడా మొత్తం ప్రాజెక్టు రూపకల్పనకు సంబంధించినటువంటి తానే మొత్తం కీలకంగా వ్యవహరించానని చెప్పినటువంటి నేపథ్యంలో కేసీఆర్ కానీ ఇటు హరీష్ రావు కానీ నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. థ్యాంక్ యూ రాంబాబు.